జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాకు బీజేపీ జమ్మూ కాశ్మీర్ విభాగం పరువు నష్టం నోటీసు పంపింది. అసత్య ఆరోపణలతో తమ పార్టీ పరువుకు నష్టం కలిగించినందుకు గాను 100 కోట్ల రూపాయలు చెల్లించాలని నోటీసులో పేర్కొంది. నేషనల్ కాన్ఫరెన్స్ ఎమ్మెల్యేల మధ్య చీలిక తీసుకొచ్చి తన ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని గత వారం హజ్రత్ బల్లో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ముఖ్యమంత్రి ఒమర్ ఆరోపించారు. ఇందుకోసం జమ్మూ ప్రాంతానికి చెందిన ఒక నేషనల్ కాన్ఫరెన్స్ ఎమ్మెల్యేకు 20 నుంచి 30 కోట్లు ఇచ్చేందుకు సిద్ధమైందని చెప్పారు. ఈ విషయాన్ని ఆ ఎమ్మెల్యేనే తనకు చెప్పారని కార్యకర్తల సమావేశంలో ఒమర్ అబ్దుల్లా వివరించారు. ఈ వ్యాఖ్యలను లిఖితపూర్వకంగా ఉపసంహరించాలని 7 రోజుల్లో బహిరంగ క్షమాపణ చెప్పాలని బీజేపీ జమ్మూ కాశ్మీర్ విభాగం ముఖ్యమంత్రికి పంపిన లీగల్ నోటీసుల్లో పేర్కొంది. లేకుంటే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. సీఎం పూర్తిగా నిరాధారమైన అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని కమల దళం ఆరోపించింది. ఈ మేరకు న్యాయవాది పరమోక్ సేత్ ద్వారా 3 పేజీల నోటీసులను బీజేపీ పంపింది.